ఆ సంఘటన జరిగి నా జీవితంలో ఇవాళకి సరిగ్గా 5 ఏళ్ళైంది. కానీ ఆ స్మృతులు నన్ను ఇంకా వీడిపోలేదు. హాయ్ డాడీ. డాడీ, ఇవాళ సినిమా చూశాను. ఇండస్ట్రీ ఇటుకాలని బద్దలు అనుకో డాడీ. ఆ వెధవ సినిమాల గురించి చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఓకే ఓకే ఓకే. ఇంతకీ అమ్మ ఎక్కడ? మామీ ఐఎమ్ కమింగ్. అమ్మా, ఇవ్వాలంటమ్మా ఇంత సూపర్గా ఉన్నావు. నిజంగానరా? పోరా, నువ్వు ఊరికినే అంటున్నావు. అమ్మా, నువ్వు నేను కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అక్క తమ్ముడు కాదు కాదు అన్న చెల్లి అనుకుంటారు, కానీ తల్లి కొడుకులు మాత్రం ఎవ్వరు అనుకోరమ్మా. ఎలా చేసుకున్నావు మా నాన్నని? ఏం చెప్పమంటావురా, దీన్నే చైల్డ్ మ్యారేజ్ అంటారు. అమ్మా, రేపు నాన్న పెళ్ళికి వెళ్ళగానే మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం, ఓకేనా? ఒరేయ్ చంద్ర. వస్తున్నా డాడీ. ఓల్డ్ మ్యాన్ కాలింగ్ అమ్మా. పోరా. అరే చంద్ర, డిన్నర్ కుంటున్నావా లేదా? అబ్బా, ఏందమ్మా నీ డౌట్లు? ఉంటానమ్మా. ఏం లేదురా, నిన్న కూడా నువ్వు ఇలానే అని రాలేదు. ఫుడ్ అంతా వేస్ట్ అయింది, అందుకని. పక్కా ఉంటానమ్మా. సరే మరి. ఒరే చంద్ర, అమెరికాకి వెళ్ళి కాస్త డబ్బులు వెనకేసుకొచ్చావు కదరా, ఆ డబ్బులతో అపార్ట్మెంట్ కొనొచ్చు కదరా. అబ్బా, కొంటానేనన్నా. ఒరే, నీకు నచ్చినట్టే తీసుకోరా, ఎక్కడైనా పర్వాలేదు. కానీ మీ అమ్మ గురించి కాస్త ఆలోచించరా నాన్న. అపార్ట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో తీసుకోరా, లిఫ్ట్ ఉంటే చాలరా, కానీ త్వరగా తీసుకోనన్నా. డాడీ, నేను ఆన్ సైడ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇవే మాటలే చెప్తున్నానన్నా. పక్క నెక్స్ట్ మంత్ మనం తీసుకుంటున్నాం. ఒరే చంద్ర. డాడీ ఒక్క నిమిషం డాడీ, ఫోన్ వస్తుంది. హలో రామ్. అమ్మ చంద్ర, రారా, ఇక్కడ అందరూ వచ్చేసారు, నీ గురించే వెయిటింగ్. మర్చిపోయారా రామ్? ఇంత షో నీటికి రా. అరే మర్చిపోయావా? అరే 7 PM రా షో, అట్లీస్ట్ 6:30 రా. రాములు 6కే వస్తాను రా. నీకేమన్నా ప్రాబ్లమా? అంటే అదే రా, ఆల్రెడీ 6 అయింది కదా అని. వస్తానులే, ఫోన్ పెట్టు. అమ్మా అమ్మా, చెప్పరా. ఏం కర్రీ చేస్తున్నావు అమ్మా? చికెన్ ఫ్రై, నీ ఫేవరెట్ కదా. నువ్వేం చేసినా అదిరిపోద్దమ్మా. నేను ఆన్ సైడ్ వెళ్ళినప్పుడు నువ్వు చేసే ఫుడ్ ని ఎంత మిస్ అని తెలుసా అమ్మా? ఏంట్రా, మళ్ళీ డిన్నర్ మిస్ అమ్మా, నువ్వు అవుతున్నావా? జీనియస్ అమ్మా. ఎలా క్యాచ్ చేసావమ్మా? రే, నువ్వు ఫుడ్ వేస్ట్ చేస్తున్నందుకు కాదు, నువ్వు నాతో కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో నీకు తెలుసా? అమ్మా ప్లీజ్ 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 అమ్మా, రేపు మాత్రం మన ఇద్దరం పక్క కలిసి డిన్నర్ చేద్దామమ్మా, ఓకేనా? ఈ ఒక్క రోజు వదిలేసమ్మా ప్లీజ్ అమ్మా, ఓకేనా? బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. అబ్బా, ఏం డాడీ ఇంకా సీరియస్ గా చూస్తున్నారు? మనం నెక్స్ట్ మంత్ పక్కా ఇల్లు తీసుకుంటాం, ఓకేనా? బాయ్ డాడీ. బాయ్ అమ్మా. ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేస్తాడు. ఏమిట్రా, ఆఫీస్ నుంచి వచ్చేసరికి రోజు 10 అవుతోంది. ఆఫీస్లో లాస్ట్ కొన్న నుంచి అసలు టార్చర్ డాడీ. అసలు సినిమా విషయం అవుతుందా డాడీ? రేయ్, సినిమాల గురించి. ఓకే ఓకే ఓకే, సినిమాల గురించి మీకు చెప్పొద్దు. నాకు అమ్మే కరెక్ట్ డాడీ. అమ్మకి ఎందుకో మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందిరా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలిరా. అవునా డాడీ? సరే, ఇంకో 2 days కరెంట్ ప్రాజెక్ట్ అయిపోతుంది డాడీ, ఇప్పుడు పక్కా తీసుకెళ్తాను డాడీ. సరేనన్నా. డాడీ, రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే డాడీ. చంద్ర, తిన్నావా నాన్న? తిన్నానమ్మా, మరి మీరు? రే చంద్ర. ఒరే, నువ్వు ఇంకెళ్ళి పడుకోరా. అమ్మ నాన్న మరి? అమ్మకి సెట్ అయినట్టేరా. అసలే రేపు పొద్దునే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పావు.
సరేనమ్మా, రేపు త్వరగా వెళ్ళి ఆఫీస్లో పర్మిషన్కి వచ్చేస్తాను. ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాను. ఓకేనా మరి? నాన్న, చాలా భయంగా ఉందన్న. అమ్మకేం కాదు కదా? ఒరే చంద్ర, అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం రా. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ఆయన కూడా చాలా భయంగా ఉందన్న. భయపడకురా, పర్లేదు. కృష్ణమూర్తి గారు, హా, వసంత, నా వైఫే అండి. ఐఎమ్ సారీ అండి, మేము చాలా ట్రై చేసాం. నిన్న సాయంత్రమే తీసుకొచ్చుంటే ఫలితం ఉండేదేమో. ఊరుకోరా, బాధపడుతూ కూర్చుంటే ఎలా? మనం చేయాల్సింది చేయాలి. పద. సరేనమ్మా. హలో రెడ్డి గారు, ఇవాళ మా మదర్. డాడీ ఇంట్లో లేరు, కానీ బాడీ మాత్రం ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. మన అపార్ట్మెంట్లో టెనెంట్స్ గురించి మీకు తెలిసిందే కదా, వాళ్ళు బాగా గొడవ చేస్తూ ఉంటారండి. నేను ఈ విషయంలో మీకు ఏం హెల్ప్ చేయలేను. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. సారీ అండి. పోనీ మీ బాబాయ్ కొడుకు సాయి ఉన్నాడు కదరా, వాడికి ఫోన్ చేయి. ఓకే నాన్న. రే సాయి, చెప్పరా చందు. అదే మమ్మీని ఇంటికి తీసుకొస్తానంటే మా ఇంట్లో వద్దంటున్నాడు రా. నేను ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను. చందు, ఆల్రెడీ విషయం గురించి ఇంట్లో మాట్లాడాను రా. కానీ నీకు తెలుసు కదా, లాస్ట్ మంత్ మా ఇంట్లో ఒక చావు జరిగింది. సో మళ్ళీ చేస్తే మీకే అరిష్టం అంటరా. ఏరా, నువ్వు కూడా నారా? ప్లీజ్ రా చందు, అర్థం చేసుకోరా. ఈ విషయంలో నేనేం హెల్ప్ చేయలేను. వసంత, ఈ నేళ్లైనా నీ వంట మాత్రం సూపరే. నా వంట సూపరే గాని మీరే వాణ్ణి అస్తమాను ఇంటి గురించి అడిగి విసిగిస్తున్నారు. చూడు వసు, మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు వాడికి? వాడికంటూ ఒక ఇల్లుంటే రేపు మనం ఉన్నా లేకపోయినా, వాడు తిన్నా తినకపోయినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. నా కొడుకేం కర్మండి, వాడు రాజలా సంపాదిస్తున్నాడు, అలానే ఉంటాడు. అది కాదు వసు, రేపు వాడికి పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, అప్పుడు ఇలాగే ఉండమంటావా వాడిని? మనం ఉండగా వాడికంటూ ఒక ఇల్లుంటే మన బాధ్యత తీరిపోతుంది. నిజమేనండి. ఏరా చంద్ర, సాయి కూడా వద్దన్నాడా? సరే, అపార్ట్మెంట్ బయటే చేసేసుకుందాం, పద. తను నాతో ఉన్నప్పుడు నాకెన్నో నేర్పిన అమ్మ, తను వెళుతూ కూడా జీవితంలో ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అనే గొప్ప పాఠాన్ని నేర్పింది. కానీ వెళుతూ వెళ్తూ అమ్మ అనే పిలుపుకు నన్ను దూరం చేసింది. ఇంకేంటమ్మా సంగతులు? రేయ్, సరిగా కూర్చోరా. మనం ఎప్పుడు రాయల్ ఉండాలమ్మా. చూస్తూ ఉండు, నేను కొన్ని రోజుల్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎన్డీటీవీలో బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు కొడతానమ్మా. గెలిచి ఆ అవార్డు నీకే డెడికేట్ చేస్తానమ్మా. నువ్వు చూస్తుండమ్మా. సరేరా నాన్న. అంతే, ఎప్పుడైనా కొంచెం బిజీగా ఉంటే నువ్వు లైట్ తీసుకుంటూ ఉండాలి. కూల్ చేయడం మాత్రం బాగా తెలుసు. నాన్న చంద్ర, మన వాళ్ళందరూ నీ పెళ్లి గురించే అడుగుతున్నారా? అబ్బా, నాకు పెళ్ళంటమ్మా అప్పుడే. నాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దు. అలా అంటే ఎలారా నాన్న? నీకు ఓ తోడు కావాలి కదా. అమ్మా, జీవితంలో బతకడానికి నాకంటూ ఓ లక్ష్యం ఉంది. ఇక తోడంటావా? నువ్వు నాన్న లేరా అమ్మా? మేం శాశ్వతం కాదు కదరా. స్వార్థం అనే పదాలకు అర్థం తెలియని వారు మన తల్లిదండ్రులు. వారు మన నుండి కోరుకున్నది కేవలం మన ప్రేమ, ఆప్యాయతలు. ఆ రెండు కోరుకోవడం కూడా తప్పే అయితే అవును, వారు నిజంగానే స్వార్థపరులు. మన ఆనందాల కోసమో, మన లక్ష్య సాధన కోసమో, ఆ లక్ష్య సాధన యొక్క ఉద్దేశం
వారిని ప్రౌడ్గా ఫీల్ చేయాలనే బలమైన కారణమే అయినా వారికి విలువైన సమయాన్ని కేటాయించకపోవడం నేరం, క్షమించారని నేరం. ఆ నేరం ఖరీదు ఆ స్వార్థపరులైన అమ్మా నాన్నల్లో ఒకరి ప్రాణమైనప్పుడు ఆ బాధ ఏంటో వారిని కోల్పోయిన వారికే తెలుస్తుంది. లైఫ్లో సెకండ్ ఛాన్స్ అంటూ ఉండదు కదా. హలో, చెప్పండి డాడీ. హలో చంద్ర, ఎక్కడున్నావురా? ఇంటికే బయలుదేరదాం అనుకుంటున్నాను డాడీ. ఈరోజు మధ్యాహ్నం మ్యాట్నీకో సినిమాకి వెళ్దామా? చంద్ర, చంద్ర, ఏం మాట్లాడవేంట్రా? ఏం లేదు నాన్న, అమ్మ గుర్తొచ్చింది.